బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ ను బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. బండి సంజయ్ అత్తగారైన చిట్ల వనజతి పట్ల ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం బండి సంజయ్ తో కంది శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అమ్మ న్యూస్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డిపై బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపించారు. మీడియా రంగంలో రాణిస్తూనే ప్రజాసేవలోనూ ముందుకు సాగడం గొప్ప విషయమని మెచ్చుకున్నారు. నిజానిజాలను నిగ్గు తేల్చి నిర్భయంగా చెప్పడంలో అమ్మ న్యూస్ ప్రత్యేక గుర్తింపు పొందిందని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రజా సేవకులు కంది శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ కు విచ్చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కంది శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. బండి సంజయ్ అత్తగారైన చిట్ల వనజ ఇటీవల కన్నుశారు. విషయం తెలుసుకున్న కంది శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ లోని వారి నివాసానికి చేరుకున్నారు. వనజ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కంది శ్రీనివాస్ రెడ్డి వెంట అమ్మా న్యూస్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి, జనరల్ మేనేజర్ అరవింద్ రెడ్డి, బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, సంతోష్ సింగ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ లోని ఆయన నివాసానికి చేరుకుని ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఇక అదే సమయంలో అక్కడే ఉన్న పలువురు ప్రముఖులకు కంది శ్రీనివాస్ రెడ్డిని బండి సంజయ్ పరిచయం చేశారు. కంది శ్రీనివాస్ రెడ్డిని అమ్మా న్యూస్ అధినేతగా పరిచయం చేసి ఛానల్ గురించి వివరించారు. అమ్మా న్యూస్ ప్రసారాలను తాను ఎప్పటికెప్పుడు వీక్షిస్తానని, వార్తలను నిరంతరం ఫాలో అవుతానని సవివరంగా చెప్పారు. ఇక అమ్మా న్యూస్ ఛానల్ గురించి బండి సంజయ్ అందరికీ గొప్పగా వివరించారు. నిజాలను నిర్భయంగా చెబుతూ మీడియా రంగాల్లో అమ్మా న్యూస్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందని బండి సంజయ్ ప్రశంసించారు. ఉన్నది ఉన్నట్లు చెప్పలో అమ్మా న్యూస్ ముందుందని కొనియాడారు. అమ్మా న్యూస్ యాజమాన్యం, సిబ్బంది ఇక ముందుగా ఎవరికీ తలొగ్గకుండా నిజాలను నిర్భయంగా ప్రసారం చేయాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలను ఎండగడుతూ ప్రశ్నిస్తూనే ఉండాలన్నారు. ఇప్పటికే అంత ప్రజాదరణ పొందిన అమ్మా న్యూస్ మున్ముందు మరింతగా ప్రజలకు చేరువ కావాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అమ్మా న్యూస్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి, జనరల్ మేనేజర్ అరవింద్ రెడ్డి, బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, సంతోష్ సింగ్ ఠాకూర్ తదితరులు కూడా కంది శ్రీనివాస్ రెడ్డి వెంట ఉన్నారు. ఓవైపు మీడియా రంగం రాణిస్తూనే ప్రజా సేవలోనూ ముందుకు సాగుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డిపై బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపించారు. మీడియా రంగంలో కొనసాగుతూనే సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని కంది శ్రీనివాస్ రెడ్డిని మెచ్చుకున్నారు. ప్రజాసేవ పరమావధిగా ముందుకు సాగుతున్న కంది శ్రీనివాస్ రెడ్డికి రాజకీయ రంగంలో మహోజ్వల భవిష్యత్తు ఉండాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ఇక మరోవైపు ఆప్తులను కోల్పోయి బాధపడిన వారికి అండగా తానున్నానంటూ భరోసా కల్పించారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి. కరీంనగర్ అమ్మా న్యూస్ వీడియో జర్నలిస్ట్ మాసం అరుణ్ కుమార్ ను పరామర్శించారు. ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇటీవలే అరుణ్ తండ్రి మాసం నరసయ్య కన్నుమూయడంతో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఓ పెద్దనగా ఆ కుటుంబానికి అండగా నిలిచి 50,000 ఆర్థిక సాయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా అందించారు. అరుణ్ కుటుంబ సభ్యులను పలకరించి చిన్నారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అమ్మా న్యూస్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి, జనరల్ మేనేజర్ అరవింద్ రెడ్డి, బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, సంతోష్ సింగ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుటుంబ సభ్యులంతా శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.